ఆరోగ్యం సహకరించకపోయినా నడవలేని పరిస్థితిలో ఉన్న పట్టుదలతో గుండె నిండా ఉత్సాహాన్ని నింపుకొని సహచర అధికారులందరినీ చూడాలన్న తపనతో, వారితో మాట్లాడాలన్న ఆతురతతో, అన్నం పెట్టిన అటవీ శాఖపై ఉన్న ప్రేమాభిమానంతో అరణ్య భవన్లో నిర్వహిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ 104వ సర్వసభ్య సమావేశానికి వీల్చైర్లో విచ్చేస్తున్న 92 సంవత్సరాల యువకుడు, అలసట లేని శ్రమజీవి, వనప్రేమి మాసపత్రిక ఆవిర్భావానికి సూత్రధారి అయిన శ్రీ కె బుచ్చిరామిరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి సమావేశంలో ఆనవాయితీ ప్రకారంగా మొదట ఈ మధ్యకాలంలో దివంగతులైన మన అటవీ శాఖాధికారులు శ్రీ బి చంద్రమౌళి మరియు మొహమ్మద్ ఇబ్రహీంలను తలుచుకొని వారి సేవలను గుర్తు చేసుకొని వారి ఆత్మశాంతికై 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. తరువాత ఎస్కే దాస్ గారు రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో వారి హయాంలో చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీ బుచ్చిరామిరెడ్డి గారు పుష్పగుచ్చాన్నిచ్చి మరియు శ్రీ లింగన్న గారు శాలువాను కప్పి సన్మానించడమైనది. తదనంతరం ఎస్కే దాస్ గారు వారి పదవీ కాలంలో వివిధ హోదాల్లో పనిచేసిన కాలంలోని అనుభవాలను సభాముఖంగా పంచుకోవడం జరిగింది. After retirement, he gave a statement to the government. S.K. Das, IFS Chief Conservator of Forest, has committed breach of trust by not circulating the file in his own handwriting, not filed to the principal CCF, who is the head of the department, blah 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 blah. And therefore necessary action should be initiated against the member of the service. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ శ్రీధర్ కస్తూరి, ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. వారిని పరిచయం చేస్తున్న వారి చిన్నప్పటి క్లాస్మేట్ అటవీ శాఖాధికారి జి రవీందర్ గారు. Common, the heart is very simple, so only few risk factors. We don't have any complex chart. Like smoking, simply you can avoid it. It is indoor, will and wish, and high blood pressure drugs are very standard, and every drug, very well proven, documented evidence. When you reduce the blood pressure, you are going to get a. మానవ దేహం ఒక ఆలయమైతే ఆ ఆలయంలో హృదయం అనేది భగవత్ స్వరూపం. భగవంతుణ్ణి ఎలాగైతే పరమ పవిత్రంగా నిష్ఠతో ప్రాధాన్యతనిచ్చి ప్రార్థిస్తామో అదే రీతిలో గుండెను జాగ్రత్తగా చూసుకోవాలి. మనిషి జీవిత కాలంలో పుట్టిన నాటి నుండి మరణించే వరకు అవిశ్రాంతంగా శుద్ధమైన రక్తాన్ని పంపిస్తూ మన నిత్య జీవన చర్యలు సజావుగా కొనసాగించుకునేలా చేస్తూ సహకారాన్ని అందిస్తుంది. అలాంటి పిడికిలంత గుండెను ప్రతి ఒక్కరూ భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారి మాటలను తప్పకుండా అందరూ గుర్తుంచుకోవాలి. Our body is also like a heart is having a plumbing system, electrical system, both. Plumbing system like a heart blood supply, the coronary arteries to supply the muscle. Electrical system we have a SA node, that is pacemaker. It like a sodium and potassium ion pump, calcium, that lead to electrical potential. So once it reaches the through conduction system,
heart gets activated. So electroencephalography is needed. We are putting the voltage difference outside. So ECG, we are taking the electrical activity in the heart. So if the arrhythmia is either easy to rest. ఈనాటి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీధర్ కస్తూరి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు తమ అత్యంత విలువైన సమయాన్ని అసోసియేషన్ సభ్యుల కొరకు వెచ్చించి సమావేశానికి విచ్చేసి గుండెకు సంబంధించిన ఎన్నో ముఖ్యమైన అంశాలను తెలియజేశారు. వారికి అసోసియేషన్ తరఫున పీకే జా ప్రెసిడెంట్ గారు పుష్పగుచ్చాన్నిచ్చి శాలువాను కప్పి సన్మానించి మొమెంటోను అందజేయడం జరిగింది. డాక్టర్ గారి రాకకు మూల సూత్రధారి వారి చిన్ననాటి నేస్తం మరియు క్లాస్మేట్ అయిన జి రవీందర్కు అభినందనలు. ఈనాటి సమావేశంలో పాల్గొన్న వారందరికీ ఆతిథ్యమిస్తున్న శ్రీ పి రఘువీర్, డాక్టర్ ఎస్ఎన్ జాదవ్ మరియు డాక్టర్ హెచ్సి మిశ్రాలకు అసోసియేషన్ అధ్యక్షులైన పీకే జా గారు పుష్పగుచ్చాలనిచ్చి సన్మానించడం జరిగింది. అసోసియేషన్ సభ్యత్వం తీసుకొని హాజరైన అటవీ శాఖాధికారి టి వివేకానందం గారు. సభ్యులందరికీ స్ఫూర్తి శ్రీ బుచ్చిరామిరెడ్డి గారు.